హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. దీని మన వినాయకుని తెచ్చుకున్నాడు ఓయిగా. ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా బ్రో సిగ్గుపడతాడు. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. డాక్టర్లు వినాయకునికే జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా. గణపతి బొప్ప జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ గణపతి అంతేనా ఎందుకు సిగ్గుపడతానగా. అమ్మా నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఇక్కడికి వెళ్ళి మనకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటది. రెడీ అయినా మావోడు మీ అందరం అయితే ఇక గోయింగ్ టు గోవర్గాని. అయినా ప్రతి ఓడికి ఇదే చెప్తావు కదా, చల్ దుబాయ్. గోవర్గాన్ బ్రిడ్జ్ ఇది కొత్త బ్రిడ్జి. రైట్ సైడ్ పాత బ్రిడ్జి. ఫుల్ నీళ్ళు వచ్చి అన్ని కొట్టుగా పీకినాయి. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. గంగంతా మొత్తం పీకినాయి. మొన్న నీళ్ళతో ఘోరంగా ఉండే, ఇప్పుడు నీళ్ళేలో మొత్తం చూద్దాంట. అలా ఇక్కడ కొంచెం టిఫిన్ చేసి వెళ్ళిపోవా, మా వాళ్ళకి అయితే ఆకలి అవుతుందట. ఓకే ఓకే ఘోరంగా కడుపులో మండుతుంది. ఇక టిఫిన్ చంపి ఇక మన దేవుని దగ్గర పోయి దేవుని దగ్గర తీసుకుని వచ్చేద్దాం. దేవుళ్ళు ఈ అవ్వడికి వచ్చే వరకు మొత్తం మనకు దర్శనం ఘోరం కనబడతాయి. దేవుడు దర్శనం మనకు, దేవుడు దర్శనం మనకు. ఘోరంగా చవరస్తా ఇంటి ఉంది. ఒక టిఫిన్ సెంటర్ మీకు చూపెట్టినా కదా, టిఫిన్ మంచిగా ఉంది కానీ వాడిచ్చే మర్యాద మంచిగా లేదు మనకాడ. ఏ మంది చూడుగా మొత్తం మంది అటు ఇటు మన బండికి ఇలా తిప్పుకుంటాను రివర్స్. దెంగులు లెంగుతారు కారా, ట్రాఫిక్ బాగుందని దెంగులు లెంగుతారు మొత్తం మమ్మల్ని. అటు ఉత్తగా చిల్లిరగా పెట్టినాం బండి. ఇది రియలైజేషన్. చిన్న చిన్న వినాయకులు అత్తా ఎమ్మడి రావా. మొత్తం చిన్న చిన్న వినాయకులు, మట్టితో చేసిన వినాయకులు అన్ని ఘోరంగా ఉన్నాయి. ఇలా ఇక చూసి ఎట్లా వినాయకులు నెక్స్ట్కి ఎత్తాడు మీదికి. రేపు రాట పోనీ బ్రో పోనీ. ఓకే దాని ఇక వాడు కోతి కొమ్మ చాట ఆడుతాడు పోరాడు మీద డైరెక్ట్. కిరణ్ గా ఏదిరా ఇది, మనకి గోస వర్ణానిద్దాం రా కిరణాలు. మొత్తం ఆ సందులలో పోయే వరకు ఆగమాని చేస్తాను మమ్మల్ని. ఒక 20 నిమిషాలు అయితే అంది ఇరికి. 20 నిమిషాల నుంచి ఇప్పుడు మెల్లగా బయటికి వెళ్ళాం. మళ్ళా మొత్తం గణపతి మొప్ప మోరి అంటాను. ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాటలు చేస్తాను. మన ముందంటే ఇప్పుడు ఇంకొకటి ట్రాక్టర్ల గణేష్ ని పట్టుకొని వచ్చిర్రు. గణేష్ రైలు వెళ్ళినాడుగా. ఎక్కడ ఏ ఊరు? తెనుగుపల్లి. ఎక్కడ నీకు తెలియదు మనలేదు. కమన్పూర్ దిక్కా నీకు తెలియదా బాబు? కమన్పూర్ ఇక్కడ కలిసి పట్టుకోవడేనా? నీ చప్పుడు అటు సైడ్ పెద్ద పెళ్లి ఉంటాయిగా, అటు పోరు ఇక్కడికి అంటావు. లేడు గణపతి బొప్ప ముసుకేశ్వరు దేవునికి మొత్తం. మన ముందు ఇంకో గణేశుడు. మనం మొత్తం గల్లీలలో పడి తిరుగుతున్నాం. ఇవాళ ఈ గల్లీలలో తేపుకో గణేశుడు అన్ని ముసుగు కట్టి. వాళ్ళకు పద్ధతి కదా, ఇంటికి పోయిన వాళ్ళు ఇడుచుకుంటా అనే లెక్క. మా వాళ్ళు వస్తారాగో మనోడే వరగా నడిపింది. సందులలో నడుపుకుంటూ వచ్చిండు. ఏమైందిరా కిరణ్? అంతేనా? అద్దు పైసలు బ్రో. ఇప్పుడు నేను వినాయకుని అనుకుంటాను పోయేది. సామాన్ అనుకొని లస్సి తాగి వచ్చుడు అన్నమాట. మా అన్నయ్య సార్. హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పటికి మాకు చదువు చెప్పిన సారు, మా శిష్యుడు. సార్ శిష్యుడు. మార్కెట్ లో కూడా వచ్చినాం. మొత్తం ఘోరంగా ఉన్నది తెలుసు. ఇలా రష్ ఇయ్యాల ఇలా గణేష్ పండుగ కాబట్టి అందరిగా నున్న పని లేకుండా అందరు ఇళ్ళనే ఉంటారు అంతా. ఎంత బ్రో? అదా బ్రో. బ్రో సిగ్గుపడతాడు. ఏమైంది బ్రో? ఒకసారి ఆగో. ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే అర్థమైపోయింది. తామర పూలు మొత్తం అల్లిపోయినాయి. ఎలిక్కాయలు కాగలు జోరుదారు దీది అంటారు అందరు. ఇంత పబ్లిక్ లో ఫస్ట్ టైం అన్నమాట వీడియో తీసుడు. చెమటతో ఆరిపోతాంది. మాకు తెలుసులేరా. వినాయకులే వేరే ఉన్నాయి. మనోళ్ళు మొత్తం పూజా సామాన్ ఉండడానికి వేరు. తిరగబట్టి ఒక అరగంట అవుతుంది. మనోళ్ళకి మేము దొరుకుతలేం, మాకు మనోళ్ళు దొరుకుతలేరు. మాకు షాపులకు వస్తాయి అన్ని. అంటే మొత్తానికి అర్థమైతలేదు మాకు ఇట్లా తిరగని. మావాడైతే మొత్తం ఫోన్లలో బిజీ అవుతాను అప్పటి నుంచి. అన్న పబ్లిక్ లో కెమెరా పట్టుకొని తిరిగితే ఎట్లుంటుంది రియాక్షన్?
నేను కూడా ఫస్ట్ టైం ఇంత పబ్లిక్ లో లాగ్ చేసుడు. కానీ ఇక మనడు పక్కోడు మనం ఏమో అనుకుంటానని మనం బంద్ చేసినాం అనుకో, మనకు లాగ్ రాదు, మనకి వ్యూస్ వెళ్ళాయి అన్నమాట. పూజ షాప్ ఎక్కడనో తెలియదు కానీ తిరుగుతాను. 1/2 hour అయితే తిరగబట్టి ఇంకా షాప్ అయితే మాకు దొరకలే. ఏమమ్ముతాడు అన్ని అయిపోయినట్టున్నాయి కదా, అయిపోతానే. పొద్దురికి ఎంత కమాయించు నిద్ర లేకపోద్దురా ప్లీజ్. వన్ వర్కింగ్ చూడు, వన్ స్టైల్ వేరే ఉన్నాయి. వర్క్ చేస్తాడు, రప్ప కానీ చేస్తాడు. మన కోసం ఓలు కోసం చూస్తలేడు తెలుసా. అన్ని చేసుకోనికి సిగ్గుపడతలేడు అబ్బా. ఫస్ట్ నాకు వాడు అది నచ్చింది బాగా. ఏంటి రా ఏంటి చెప్పోసారి నీకు తెలుసా? చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. అది పెడతారా దేవుని, నువ్వు చెప్పురా ఫస్ట్. అసలు గ్రేట్ రా ఎంతైనా. నువ్వు స్కూల్ పోతావా రా? ఏ స్కూల్ రా? ఏ గవర్నమెంట్ ఎక్కడ్రా? నువ్వు రొంపికుండు నుంచి ఇక్కడికి వస్తావా? మా వాడు కమాయించుడు టపా టప్ ఎత్తాడు, మస్తు ఐసి ఎత్తాడు. అయ్యో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అకౌంట్ లేదా తాతకు మరి? ఏందన్నావు? కొత్త వినాయకులు, చిన్న 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 వినాయకులు అన్ని. దేదీపి అగరబత్తి థియేటర్స్ అన్నమాట ఇది. మనం పోయినసారి ఇల్లనే అగరబత్తీలు తీసుకున్నాం, అందుకే మళ్ళీ వేస్తున్నాం. ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ప్యాకెట్లలో కాకుండా కుళ్ళ కేజీల చొప్పున అమ్ముతారు. ఇలా స్మెల్ మాత్రం ఇచ్చి పడేస్తుంది ఘోరంగా. మావాడు పోయినసారి మా మావాడు ఇలా తీసుకున్నామని మళ్ళీ ఇళ్ళకే పట్టుకొచ్చిండు. కానీ వినాయకుని కూడా అమ్ముతారు. చిన్నది కావాలి మావానికి వినాయకుడు. మనం తీసుకున్నాం, మన బాబాయ్ తీసేసుకున్నాం. బ్రోవాలే షాప్, ఈ షాప్ ఉంది చూసినావా? ఈ షాప్ వీలేదు అనమాట. మీకు ఎలాగ నచ్చ తీసుకోండి. ఇక్కడ గోదావరి కలనే కళ్యాణ్ నగర్ మేదర్ బస్తీ అన్న వాళ్ళ షాపు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మళ్ళీ ఇక వినాయకులు పోలే అనుకో, ఇది అన్ని తీసుకొని గోదాంలో పెడతారట. గోదాంలో పెట్టి మళ్ళీ వచ్చేసారి సేల్ చేస్తారట. ఇక క్యాన్ డైరెక్ట్ పోసిరే, ఇద్దరు సమాధానం ఏమి లేదు. ఇక నీకు తెలియదు లేదు మనలేదు. అది చూసినావా? దోమలు ఒకటి మంచి వాసన వస్తే పల్లెటూరులో అంటాడు పిల్లగాడు. ఇగో ఇవన్నీ పట్టుకొని వెళ్తారా? ఇగో మనడు వెనక తిరుగుతాడు చూడు. బాయ్ బ్రో, బాయ్ బ్రో. సిగ్గుపడతాడు రా అప్పటికి వెళ్ళి. ఎంత కాక? 30 రూపాయలు. కాకగారు 30. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అదేనా 30 రూపాయలు కాక? ఏం కనబడదా కాక? ఇలా అయ్యబ్బా కాక మా వాళ్ళకి. ఇక అయ్యి చెప్తాడు కాక. ఇవాళ గోవరకరంతా మాది అయితే అన్ని కొనులేదు గిన్నులేదు. మా వాళ్ళు అందరు ఉత్తుతో తిరుగుతారు అంతా. కిరణ్ ఏమైంది నాన్న? కాళ్ళు నొత్తానా నీకు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసి ఉంటావు. ఏం చేసినావు చెప్పు? చదువుకున్నట్టు బుక్లు అడుగుతాడు. ఇది మస్తు కామెడీ. ఏమున్నాయి నీ దగ్గర? అంతేనా? ఎందుకు సిగ్గుపడతానా? అమ్మా కాదమ్మా, నువ్వు ఎందుకు సిగ్గుపడతానా చెప్పు. నిన్ను నేను అరగంట నుంచి చూస్తాను అక్కడ నుండి తెలుసా. నీ దగ్గరికి వద్దామని, వర్షం తగ్గుద్దామని చూస్తానా? కాదమ్మా, నువ్వు ఎందుకు సిగ్గుపడతానా చెప్పు. నిన్ను నేను అరగంట నుంచి చూస్తాను అక్కడ నుండి తెలుసా. అరే ముసలి దగ్గర కూడా ఏమైనా వస్తానా? నేను ఉంటా నీ దగ్గర. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలాసన్ ఏమో ఉన్నాయి. అట్లుంటది మనతోని. నాకు మంచి కూడా అని నవ్వుతా, నేను నవ్వుతా అని అప్పటికెళ్ళి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. నేరుగా దొరికిందా? మనకే స్పెషల్ గా నేరుగా ఇస్తాండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. కాదురా ముసలి అరగంట నుంచి చూస్తలేనరా నేను. నేను ఎవరి దగ్గరికి అని పోయినా, డైరెక్ట్ నీ దగ్గరికి ఎందుకు వచ్చినా? కమలాసన్ సినిమాలలో వస్తావు నువ్వు మాత్రం.
ఘోరంగా నవ్విస్తాను నన్ను అయితే. నువ్వు నవ్వుతానో నన్ను నవ్విస్తాను. నీలాంటి దరిద్రపు కొట్టి వధువు నేను ఎక్కడ చూడలేదు. మొత్తం ఏమేమి ఉంటాయి చెప్పమ్మో సరే ఈడ. ఎలక్కాయ మళ్ళా నన్ను మనకి చెప్పు ఏమేమి ఉన్నాయి చెప్పు. చెప్పు ఏమేమి ఉన్నాయి చెప్పు. ఎలక్కాయలు, చింతపలకాయలు, నేరేడుగాయ, ఉసిరికాకు, గరక, పాలాకు, ఉత్తరేణి, తిమ్మికూర. ఇవన్నీ ఎక్కడ మొత్తం మీరే పట్టుకోవచ్చు లేకుండా కొనుక్కొచ్చు. మీరే పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. రైట్ పోదానిగా మరిగా రైట్ బాయ్ అమ్మా. ముసలమ్మను మాత్రం కూర నవ్విచ్చినాం. ఒక అరగంట సేపు అయితే ఆమెకు ఫన్ అయింది, నాకు ఫన్ అయింది. ఆగం చేసినాం. మీరు చూసినా ఎంత కామెడీ ఉన్నది వీడియోలు. మనం బుక్ చేసిన గాడికి అయితే వచ్చినాం. ఆల్రెడీ కొన్ని దేవుళ్ళు కొంతమంది ఎక్కించుకొని పోతారు. ఇక మనమే ఉన్నాం ఇక ఎక్కించుకొని వచ్చేది. ఆనందానికి వేరే ఉన్నాయి ఆరా. మొత్తం ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు ఎక్కున్నారు. మొత్తం ఒక్కొక్క సంబరం ఈడ. మొత్తం డైరెక్ట్ మనోళ్ళు కూడా వచ్చిర్రు పాపం. అంటే మనకు తెలియగానే అందరు మనోళ్ళు వేయాల. గణపతి బొప్ప గణపతి బొప్ప వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గణపతి బొప్ప. ఇక అందరు చుట్టాలే, మనకి ఎవరు తెలియకుండా ఇలా చుట్టాలే. లోపల మీకు గణేష్ మహారాజులను చూపెడితే అందరిని అంతా మనమే. ఇంకా మీకు మొత్తం కనబడుతున్నాయి కదా, మొత్తం గణేష్ దేవుళ్ళే. మనం ఆల్రెడీ ఒక 5 రోజుల క్రితమే వచ్చి బుక్ చేసిపోయినాం. మన గణేష్ ఏడున్నాడు తెలియదు మరి. మొత్తం వేరే ఉన్నాయి. అమ్మ ఎక్కితారా బాయ్. వర్రి అని నోరు పోతుంది. ఎక్కిచ్చేస్తారు. మనది కూడా అట్లనే ఎక్కిచ్చేస్తారు. ఇప్పుడు చూసినావా చాలా మంది గణేషులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇంకా చాలా ఉండే కావచ్చు కానీ ఫుల్ మొత్తం ఖాళీ అయిపోయి కాబట్టి మనం వీడికి వచ్చినాం. ఇవరకు సమానంగా ఉన్న వరకే లేట్ అయినాయి కదా మనకు. అందుకే మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇక లోపల ఇంకా చాలా వినాయకులు ఉన్నారు. ఆగో దేవుళ్ళు పోతారు అట్లా తీసుకుపోతారు క్యాన్లు పెట్టి. క్యాన్లను పెట్టుకొని ఇచ్చేసే మిగిలిన అన్ని మళ్ళీ ఇంకొక సంవత్సరానికి అమ్మేస్తారు అనమాట. మొత్తం ఎట్లా పోతారు చూసినావా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మనం కూర సిద్ధాలు బాగా వాడతారు. ఇక దేవుళ్ళు ఎట్లున్నాయో తెలుసా, వేరే ఉన్నాయి డైరెక్ట్. ఇంకా మనోళ్ళే ఇంకా చిట్టీలు కూడా ఉన్నాయి కానీ మెంటల్ ఎక్కిపోతాయి దేవుళ్ళు అన్ని. జై బోలో గణేష్ మహారాజ్ కి. వర్రి గొంతు పోతుంది బ్రో ఇవ్వాలి. ఇక మా వర్రి ఇలా పానం పోతుంది. మన దేవుడు ఏడున్నాడో కానీ ఇక మనల్ని చిట్టిస్తే చూపెడతారు. మనకు ఒక స్లిప్ ఉంటుంది ఫస్ట్. ఆ స్లిప్ ఇస్తే ఫస్ట్ బుక్ చేసిన రోజు అది స్లిప్ తీసుకుంటాం కదా. అయ్యో ఇట్లా పేర్లు రాసి పెడతారు. మేము బుక్ చేసి ఉన్నాయి కొన్ని ఇట్లా దేవుళ్ళవి. పెద్ద అయిపోయినట్టున్నాయి అబ్బా. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు అందరూ? కాలనీ నుంచా? మీ వినాయకుడు ఏది ఆల్రెడీ పోయినట్టున్నదిగా. మన ఏది బ్రో? రాజయ్య. ఇదే రైట్. శివారం వచ్చుకుంటాడు బ్రో దేవుడు. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? అందరు లేపుకొని వెళ్ళిపోతారు. మనదే ఉన్నాయి కానీ మనం తక్కువ మంది ఉన్నాం. అసలు ఘోరంగా ఉన్నది కథీడ. మనం తక్కువ మంది ఉండే కొంచెం అన్న వాళ్ళని పిలిచిన వాళ్ళు వస్తారు హెల్ప్ చేద్దామని. ఇక ఇప్పుడే బొచ్చడి మంది వస్తారు రాదు మన వినాయకుని దగ్గరికి. చిన్నోడే మావాడు పాపం. చిన్న వినాయకుడు పెద్ద వెహికల్ మాది. మెల్లగా అరే నా ఫోన్ కి ఏమెత్తకు రా పోని. ఇక డైరెక్ట్ గా మన వినాయకుని లేపుకొని వెళ్ళిపోతాను. దాలను అడిగిన దాదాలను తండ్రిగా తొండంతో తొక్కవయ్యా. వచ్చిందే ముగ్గురం కదా. మా దమ్మత్తది ఘోరంగా బరువు ఉన్నది.
పానం పోయింది బ్రో తీసుకున్నందుకు. అయితే ఒక అన్న వాళ్ళు వెళ్ళిపోయేసారు ఇంత లేవటానికి, లేకుంటే మన పని కూడా అయిపోతుండే. కానీ ఈ అటేసి టీసి వెళ్ళిపోయేసారు. ఇక ఇంటి దగ్గర అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం డప్పులతో గిప్పులతోని స్వాగతం పలుకుతారు అందరికి. జోరుదారు ఉన్నది. చూసిరా వినాయకులు ఎట్లున్నారా? అట్లుంటది మనతోని. అగో వినాయకుని ఎట్లా లోడ్ చేస్తారు మీరు చూడరు. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. పన్ను అయితే బయటికి వెళ్తాంది, వెళ్ళిపోవడే ఇక. మా అన్న నీకు నేను అప్పుడు చూపెట్టలే కదా మావుడే. హాయ్ బ్రో. అమ్మా చబ్బంది పోయింది కా బ్రో. నీ అమ్మ ఒక సైడ్ కిరణ్ గాంధీ నాకు ఘోరంగా కలిగిందన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కూరగాయలు మొత్తం ఎంజాయ్ చేస్తారు డైరెక్ట్. ముందట దేవుడిని చూసిరా, చిన్న చిన్న కూరగాయలు కూడా ఘోరంగా ఎంజాయ్ చేస్తారు ఇక డైరెక్ట్. మన గణపతి పండుగ అంటేనే కుల మత భేదాలు లేకుండా ఎంజాయ్ చేసే పండుగ కాబట్టి అందరు ఒక రేంజ్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పిడుగులు మంచిగా ముగ్గురు వచ్చారు, వేసుకొని వెళ్ళిపోతారు దేవుణ్ణి డైరెక్ట్. వర్షం అయితే ఇచ్చి పడేస్తుంది. ప్రతి గణేష్ పండుగ అయితే ఎప్పటికి వర్షం ఇచ్చి పడేస్తుంది. మరి ఇంక గణేష్ లో అయితే ఎవరు కనబడలేదు. మనది కొంచెం ఆ మీద పరద కాలిపోయింది కాబట్టి ఏం కాలేదు. మనకు కొంచెం సేఫ్ ఉన్నది. ఈ పరద గిరద లేదనుకో ఇలా ఆట ఆడు మనకు డైరెక్ట్ ఆండు రంగావు. మాకు వెళ్ళగురి దీనికి 500 కానీ 5 రూపాయలు కూడా పడితే పడేయో. మొన్న చందర్ని ముంచేసింది. మొన్న అక్కడ శివలింగం కడుతాను చూసిన మన శివయ్య, అక్కడ రాక నీళ్ళు వచ్చినాయి అట, అంతా మునిగిందట అప్పుడు. కానీ ఇప్పుడు అంతా తేలింది ఒక 3 రోజులకి. మన మోటార్లు గీటర్లు అన్ని కొట్టుక సేమ్ వాళ్ళ కథ అంతా ఆగం ఉన్నది పాపం. లోపల దేవుడిని చూసినా కవర్ తో మొత్తం కప్పేసి వెళ్ళిపోతారు. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపి బ్రో ఏమంటాడు బ్రో? డాన్స్ చేస్తాడా గణేష్ బ్రో? మొత్తం పిల్లలు చిన్న పిల్లలు వచ్చేసారు బ్యాండ్ పట్టుకొని వెల్కమ్ చెప్తారు. మాకు మా గణేష్ వెల్కమ్ చెప్తారు చిన్న పిల్లలు. ఒగ్గోళ్ళేనా మీరు? గొల్లోలుగా మరి ఒగ్గోళ్ళు తప్పోతారు కొట్టు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మావాడ ఒగ్గోళ్ళు డబ్బు కొడతాడు. ఇక రైట్ గా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో